సో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కేస్. ఈ కేసులోకి వెళ్ళే ముందు నేనైతే స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నా. ఎవరన్నా వీక్ హార్టెడ్ పర్సన్స్ కానీ సెన్సిటివ్ పర్సన్స్ కానీ ఎవరన్నా ఉంటే ఈ కేసుని స్కిప్ చేసేయండి. ఎందుకంటే మరీ వైలెంట్గా ఉంటుంది. సో అంత వైలెంట్గా ఉంటే నువ్వు ఎందుకు చెప్తున్నావు అని అంటే మన కంటెంట్ అట్లాంటిది. అండ్ మెయిన్గా మన కంటెంట్ క్రైమ్ కేసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ స్క్రిప్ట్ రైటర్స్ అంటే అవేర్నెస్ గురించి తెలుసుకునే వాళ్ళు చూస్తారు కాబట్టి ఆ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేస్తున్నా. అండ్ ముందే చెప్తున్న కేసు మాత్రం చాలా వైలెంట్గా ఉంటుంది. తర్వాత నన్ను మాత్రం తిట్టుకోకండి. ఇక సోది చెప్పకుండా డైరెక్ట్ కేసులోకి వెళ్ళిపోదాం. ఆ రోజు ఏప్రిల్ 28, 2003 అజ్మీరా డిస్టిక్, రాజస్థాన్. అజ్మీరా డిస్టిక్లో సవార్ పోలీస్ స్టేషన్కి ఆ రోజు ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ 5:20 ఒక ఎనానిమస్ కాల్ వచ్చింది. అండ్ కాల్ చేసిన వ్యక్తి టెన్షన్ పడుకుంటూ, సార్ ఇక్కడ బనాస్ రివర్ దగ్గర పిల్లర్ నెంబర్ 11 పక్కన ఒక మనిషి తల ఉంది సార్, ముండెం లేదు దానికి, అండ్ ఆ తల కూడా సగం కాలిపోయి ఉంది, అతని కనుగుడ్లు మిస్ అయిపోయినాయి, ఆ ఫేస్ కూడా గుర్తుపట్టరాని స్టేజ్లో ఉంది సార్, దయచేసి మీరు తొందరగా రండి సార్ అని టెన్షన్ పడుకుంటూ చెప్పిండు. అది విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఎందుకంటే మొండెం లేకుండా తల ఒక్కటే ఉండడం ఏంటి అని. అండ్ వెంటనే ఒక పోలీస్ టీం అక్కడ నుంచి అతను చెప్పిన లొకేషన్ దగ్గరికి వెళ్ళి చూసి నిజంగానే షాక్ అయిపోయారు. ఎందుకంటే అక్కడ ఓన్లీ ఒక మనిషి తలకాయ కనిపించింది అండ్ అది కూడా గుర్తుపట్టలేని స్టేజ్లో ఉంది. సో అది చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అండ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అని చుట్టూ వెతకడం స్టార్ట్ చేసిర్రు. అలా వెతుకుతూ ఉండగా సేమ్ అదే పోలీస్ స్టేషన్కి ఇంకొక ప్లేస్ నుంచి ఇంకొక కాల్ వచ్చింది. అండ్ ఆ కాల్లో కూడా ఒక వ్యక్తి టెన్షన్ పడుకుంటూ, సార్ నా పేరు బజరంగ్ నాయ్, నా పొలంలో ఒక పాత బావి ఉంది సార్, ఆ బావిలో ఎవరిదో ఒక మనిషి మొండెం ఉంది సార్, నాకెందుకో చాలా భయంగా ఉంది, మీరు తొందరగా రండి సార్ అని ఒక లొకేషన్ చెప్పిండు. అండ్ ఆ లొకేషన్ కూడా జశ్వంతపుర అనే విలేజ్లో ఉంది. అండ్ ఆ విలేజ్ మనకి ఈ తలకాయ దొరికింది కదా అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ రాగానే ఇంకొక పోలీస్ టీం ఆ మొండెం దొరికిన బావి దగ్గరికి వెళ్ళిర్రు. అండ్ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ మొండెం కూడా మరీ దారుణమైన స్టేజ్లో ఉంది. అండ్ ఆ బాడీ మొత్తం ఏదో కత్తితోటి కోసేసినట్టు ఆ ప్రేగులు మొత్తం బయటకు వచ్చినాయి. అండ్ భయంకరమైన స్మెల్ కూడా రావడం మొదలైంది. అండ్ అది చూసిన చుట్టుపక్కల వాళ్ళు కూడా మెల్లగా భయం మొదలైంది. అండ్ ఈ విషయం తెలిసిన వెంటనే ఒక ఫారెన్సిక్ టీంని కూడా అక్కడ పిలిపించారు. అండ్ ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చుట్టూ వెతికితే ఒక గోనె సంచి దొరికింది. అండ్ ఆ సంచిలో ఏముంది అని విప్పి చూస్తే రక్తం మరకలతో ఉన్న ఒక ప్యాంటు, ఒక షర్టు అండ్ కొన్ని బెడ్షీట్లు కనిపించినాయి. అండ్ వాటన్నిటికీ కూడా రక్తం మరకలు కనిపించినాయి. అండ్ ఇవన్నీ చూసిన పబ్లిక్ అండ్ పోలీసు వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అండ్ ఇప్పుడు పోలీసులకు వచ్చిన బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఆ తలకాయ, ఆ మొండెము అండ్ రక్తపు మరకలతో ఉన్న బట్టలు ఇవన్నీ వేరువేరు పర్సన్స్వా లేదా ఒకటే పర్సన్వా? అందుకోసం వెంటనే ఆ బాడీని పోస్ట్ మార్టంకి పంపించారు. అసలు ఆ బాడీ పార్ట్స్ అక్కడికి ఎలా వచ్చినాయి, అక్కడ ఎవరు పెట్టిర్రు, అండ్ ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అండ్ ఎందుకు చంపిర్రు, అండ్ ఎలాంటి క్లూ దొరకని ఈ కేసులో ఒక బ్రేక్ త్రూ దొరికింది. అండ్ దానివల్లే ఈ కేసు మొత్తం సాల్వ్ అయింది. అసలు ఈ కేసులో ఆ బ్రేక్ త్రూ ఏంది అండ్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేసిర్రు అండ్ ఈ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మాత్రం చాలా థ్రిల్లింగ్ ఉంటుంది, భయంకరంగా కూడా ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ కేసులో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు ఈ కేసుని పోలీసులు సాల్వ్ చేయాలంటే వాళ్ళ ముందు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. అదేంటంటే ముందు ఈ బాడీ ఎవరిదో కనుక్కోవాలి. కానీ ఇక్కడ ఆ మొహం మొత్తం గుర్తుపట్టరాని స్టేజ్లో ఉంది కాబట్టి అతను ఎవరో తెలుసుకోవడం చాలా కష్టమైపోయింది. అండ్ అతని బిలాంగింగ్స్లో కూడా ఎలాంటి ఐడెంటిటీ కూడా లేదు. సో ఇప్పుడు పోలీసుల దగ్గర జీరో క్లూ. సో వెంటనే పోలీసులు ఈ బాడీని, ఆ బిలాంగింగ్స్ని పోస్ట్ మార్టంకి పంపించారు. అండ్ ఫారెన్సిక్ టీం కూడా చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టింది. అలా వారం రోజులు వెతికినా కూడా పోలీసులకు కానీ ఫారెన్సిక్ టీంని కానీ ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. సో అలా ఈ కేసు గురించి మెల్లమెల్లగా మర్చిపోవడం స్టార్ట్ చేసిర్రు. కానీ ఫారెన్సిక్ టీంలో ఉన్న ఒక సార్ మాత్రం అసలు నిద్రపోకుండా ఆ కేసు పైనే వర్క్ చేయడం మొదలుపెట్టిండు. అలా అతను డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా ఒక మెయిన్ బ్రేక్ త్రూ దొరికింది. అదేంటంటే ఆ బాడీలో అతని స్కల్ కింద ఒక స్టీల్ వైర్ దొరికింది. అంటే అది ప్లాస్టిక్ సర్జరీ చేసే టైంలో యూజ్ చేస్తారు. అండ్ ఆ స్టీల్ వైర్ పైన కూడా అది ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిర్రు అనే నెంబర్ కూడా ఉంటుంది. సో వెంటనే ఆ వైర్ని తీసుకొని అది ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిర్రో తెలుసుకోవడం మొదలుపెట్టిర్రు. సో ఎప్పుడైతే ఈ లీడ్ దొరికిందో పోలీస్ వాళ్ళు న్యూస్ పేపర్లో ఇలా మాకు ఒక దగ్గర అన్ఐడెంటిఫైడ్ బాడీ దొరికింది, అతని ఫేస్లో ఒక స్టీల్ వైర్ కూడా ఉంది అని అన్ని పేపర్స్లో ఆర్టికల్ వేయడం మొదలుపెట్టిర్రు. అండ్ ఈ న్యూస్ కూడా బాగా వైరల్ అయిపోయింది. అండ్ ఈ న్యూస్ గురించి చాలా మందికి తెలిసిపోయింది. సో ఎప్పుడైతే ఈ న్యూస్ బాగా వైరల్ అయిపోయిందో అజ్మీరా డిస్టిక్లో
కిషన్ గర్ అనే ఒక ప్లేస్ నుంచి దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ఈ సవార్ పోలీస్ స్టేషన్కి వచ్చి, సార్ మీరు ఆర్టికల్లో ఒక పర్సన్ది అండ్ అతని స్టీల్ వైర్ ఉందని మీరు ఆర్టికల్లో ఇచ్చిరు కదా సార్, మా కొడుకు కూడా 10 రోజుల నుంచి కనిపించట్లేదు సార్, అతనిదే ఈ బాడీ అయి ఉంటుందేమో అని నాకు ఎందుకో డౌట్గా ఉంది సార్, ఒకసారి మీరు బాగా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయండి సార్ అని చెప్పిండు. సో ఎప్పుడైతే ఈ పర్సన్ అక్కడికి వచ్చి ఇతని ఇన్ఫర్మేషన్ ఇచ్చిండో పోలీసులకి ఒక మెయిన్ క్లూ అయితే దొరికింది. అప్పుడు పోలీస్ వాళ్ళు ఇతనికి బాగా ఎంక్వైరీ చేసిర్రు. మీరు సర్జరీ ఎక్కడ చేయించారు అని అడిగితే మేము ఢిల్లీలో ఒక హాస్పిటల్లో చేయించినామని చెప్పిర్రు. సో వెంటనే ఏ మాత్రం లేట్ చేయకుండా ఒక పోలీస్ టీము రాజస్థాన్ నుంచి ఢిల్లీకి వెళ్ళి, సార్ మీరు ఒకరికి ప్లాస్టిక్ సర్జరీ చేసేటప్పుడు ఈ బోన్ దగ్గర ఒక స్టీల్ వైర్ పెట్టారు సార్ మీరు ఒకసారి ఈ వైరు ఎవరికి ట్రీట్మెంట్ ఇచ్చారో చూడండి అని అడిగితే, సో ఆ హాస్పిటల్కి చెందిన డాక్టర్ శివశంకర్ అనే ఒక డాక్టరు ఆ వైర్ని కలెక్ట్ చేసుకొని బాగా అబ్జర్వ్ చేసి, అవును సార్ ఇది నేనే ట్రీట్మెంట్ చేసిన సార్, నేను ఇలాంటి వైరు జస్ట్ 3 మాత్రమే ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేసిన అని చెప్పేసి ఆ 3 డేటా ఇచ్చేసిండు. సో ఆ డేటా తీసుకున్న పోలీసులు ఆ 3కి కాల్ చేయడం మొదలు పెట్టిర్రు. ఫస్ట్ పర్సన్కి కాల్ చేసిండు, ఆ పర్సన్ ఎత్తి అవును నాకే ట్రీట్మెంట్ చేసిర్రు, అది నా జాలోనే ఉంది అని చెప్పిండు. అండ్ సెకండ్ పర్సన్కి కూడా కాల్ చేస్తే అవును సార్ నాకే ట్రీట్మెంట్ చేసిర్రు అని చెప్పిండు. కానీ 3వ పర్సన్కి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అండ్ అతని డీటెయిల్స్ చెక్ చేస్తే ఎవరైతే దుర్గా ప్రసాద్ అక్కడికి వచ్చి నా కొడుకు కనిపించట్లేదు అని చెప్పిండు కదా, ఆ నేము ఈ నేము సేమ్ మ్యాచ్ అయిపోయింది. అండ్ ఆ పర్సనే ఈ పర్సన్ అని కన్ఫర్మ్ అయిపోయింది. సో ఆ పర్సన్ పేరే భవానీ శంకర్ శర్మ. సో అప్పుడే ఈ భవానీ శంకర్ గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తే అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. అండ్ అతను మిస్ అయిపోయి 10 రోజులు అయినా కూడా అతని భార్య అట్లీస్ట్ మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఫైల్ చేయలేదు. సో ఇదంతా మ్యాటరు అతని ఫాదర్ దుర్గా ప్రసాద్ చెప్తే పోలీసులు కన్ఫర్మ్ చేసుకొని ఆ బాడీ భవానీ శంకర్దే అని కన్ఫర్మ్ చేసిర్రు. అండ్ అప్పుడు వాళ్ళ ఫాదరు సార్ ఆ బాడీ ఎక్కడుంది అని అంటే, మేము ఇన్ని రోజులు ఎంక్వైరీ చేసినా కూడా ఆ బాడీ గురించి ఎవరు రాకపోయేసరికి మేమంతా ప్రోటోకాలు అన్ని రూల్స్ ఫాలో అయ్యి దాన్ని జరగాల్సిన కార్యక్రమాలు అంటే దహన సంస్కారాలు మేమే చేసినామని చెప్పారు. సో అది విన్న ఆ ఫాదర్ కూడా ఒక్కసారిగా ఏడవటం మొదలు పెట్టిండు. సో ఇదంతా జరుగుతూ ఉండగానే భవానీ శంకర్ వాళ్ళ వైఫ్ నిధి శర్మ కూడా ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి ఏడవటం మొదలు పెట్టింది. అండ్ ఆమెని చూసిన ఎవరికైనా ఆమె నటిస్తుందని క్లియర్గా అర్థమైపోయింది. అండ్ అంతేకాకుండా ఆమె దగ్గరికి వచ్చేసి, సార్ నా భర్తని వాళ్ళ నాన్నగారే చంపేసి ఉంటారు, ఎందుకంటే ఇతను బిజినెస్ చేయడము వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు సార్, ఒకసారి అతన్ని డీప్గా ఎంక్వైరీ చేయండి సార్ అని చెప్పింది. కానీ ఈమె మాటలు విన్న పోలీసులకు కూడా ఈమె పైన డౌట్ వచ్చింది. కానీ ఈ భవానీ శంకర్ వాళ్ళ ఫాదర్ని కూడా పిలిచి అడిగితే అండ్ అతను చెప్పిన విషయాలు ఏంటంటే, సార్ ఎప్పటి నుంచో ఈవిడ మా కొడుకుకి చాలా టార్చర్ పెట్టేది అండ్ మమ్మల్ని కలవద్దని కూడా ఈమె ప్రెజర్ పెట్టేది, అయినా కూడా నా కొడుకు దొంగతనంగా వచ్చి నన్ను కలిసేవాడు, అతను ఒక మంచి డైరీ బిజినెస్ పెట్టి చాలా బాగా డబ్బులు కూడా సంపాదించిండు, అతనికి చాలా ప్రాపర్టీ కూడా ఉంది సార్, ఆయనని ఖచ్చితంగా నా కూడలే చంపేసి ఉంటా సార్, ఒకసారి మీరు మీ స్టైల్లో ఎంక్వైరీ చేయండి అని ఏడ్చుకుంటూ చెప్పిండు. అండ్ ఇది విన్న పోలీసులు వీళ్ళ స్టైల్లో వీళ్ళు ఇంటరాగేట్ చేయడం మొదలు పెట్టిర్రు. స్టార్టింగ్లో నిధి శర్మకి ఏ క్వశ్చన్ అడిగినా కూడా తడబడుకుంటూ సమాధానం చెప్పింది. సో ఎప్పుడైతే ఈమె తడబడుకుంటూ సమాధానాలు చెప్పిందో పోలీసులకి ఈమె పైన ఇంకాస్త డౌట్ ఎక్కువైపోయింది. అప్పుడు పోలీసులు మీ ఇంటిని మేము డీప్గా చెక్ చేయాలి, మీ ఇల్లు ఎక్కడుంది పదండి అని చెప్పిండు. అండ్ ఆ ఇల్లు ఎప్పుడైతే ఈ బాడీ దొరికిందో అక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజ్మీరా డిస్టిక్లో కిషన్ గర్లో ఉంది. సో వెంటనే ఆ ఇంటికి వెళ్ళి డీప్గా ఒక ఫారెన్సిక్ టీమ్ని తీసుకెళ్ళి డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టిర్రు. వీళ్ళు ప్రతి ఒక్క కార్నర్ ప్రతి ఒక్క దగ్గర ఎంత వెతికినా కూడా ఒక్క క్లూ కూడా దొరకలేదు. కానీ స్పెషల్ టెక్నాలజీ యూజ్ చేసి అక్కడి ఫారెన్సిక్ టీం మన టైల్స్లలో ఉన్న గ్యాప్లలో బెడ్లలో ఉన్న చిన్న చిన్న చెక్కలు ఉంటాయి కదా, దాంట్ల మధ్యలో కొన్ని ఎండిపోయిన బ్లడ్ మార్క్స్ని కనుక్కున్నారు. సో అలా అందులో దొరికిన ఎండిపోయిన బ్లడ్ని అండ్ ఈ బాడీ పార్ట్స్లో ఉన్న ఈ బ్లడ్ని మ్యాచ్ చేస్తే ఒకటే బ్లడ్ గ్రూప్ అని తెలిసింది. అండ్ 2 కూడా ఒకటే బాడీది అయ్యి ఉండొచ్చు అని కన్ఫామ్ అనుకున్నారు. సో ఎప్పుడైతే అది తెలిసిందో వీళ్ళు ఇంకా డీప్గా ఇంటిని ఎంక్వైరీ చేస్తూ ఉండగా వాళ్ళ ఇంట్లో ఒక ర్యాక్లో అతని పర్సనల్ డైరీ దొరికింది. అంటే భవానీ శంకర్ గారు ప్రతిరోజు రాసుకునే డైరీ దొరికింది. అండ్ ఆ డైరీ తీసి చదువుతున్న ఒక్కొక్క పేజ్లో నిజంగా ఆ చదివే పోలీస్ ఆఫీసర్కి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయంట. ఎందుకంటే అందులో ఏముందంటే, నా భార్య నన్ను చాలా దారుణంగా టార్చర్ చేస్తుంది, ఈమె టార్చరే నేను తట్టుకోలేకపోతున్నా, కేవలం నాకున్న 2 కొడుకుల కోసమే నేను బతుకుతున్నా, నిజంగా లేదంటే ఎప్పుడో చనిపోయేవాడిని నేను రాసి పెట్టుంది. అండ్ అంతేకాకుండా వాళ్ళ భార్యకి అతని డ్రైవర్ అశోక్ కుమార్తో ఇల్లీగల్ అఫేర్ కూడా ఉందని రాసి ఉంది. సో ఎప్పుడైతే ఇది తెలిసిందో అక్కడ పోలీసులకి కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ వెంటనే నిధి శర్మని అండ్ ఆ డ్రైవర్ అశోక్ కుమార్ని ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని వీళ్ళ స్టైల్లో సపరేట్గా పెట్టి వీళ్ళ స్టైల్లో ఇంటరాగేట్ చేసినప్పుడు
వాళ్ళు అసలు విషయం మొత్తం బయట పెట్టిర్రు అండ్ వాళ్ళే ఈ భవానీ శంకర్ని చంపేసిన అని ఒప్పుకున్నారు. అండ్ అసలు ఏం జరిగిందంటే కొన్ని ఆర్టికల్స్లో మాత్రం ఆ నిధి శర్మకి అతని డ్రైవర్కి ఇల్లీగల్ ఎఫేర్ ఉంది అని చెప్పిర్రు, కానీ ఇంకొన్ని ఆర్టికల్స్లో మాత్రం కొన్ని డబ్బులు షేర్ చేసుకోవడం కోసమే అని చెప్పిర్రు. సో ఇందులో ఏది కరెక్టు అనేది మనకి ఇప్పటికీ తెలియదు, కానీ నేనైతే ఖచ్చితంగా ఇల్లీగల్ ఎఫేర్ అనే అనుకుంటున్నా. అండ్ అలా నిధి శర్మ అతని డ్రైవర్ అశోక్ కుమార్ ఇద్దరు కలిసి అతన్ని చంపేస్తే వీళ్ళిద్దరికి ఎలాంటి అడ్డుండదు, అప్పుడు ఆ ప్రాపర్టీ మొత్తం వీళ్ళిద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకొని ఒకరోజు ఎలాగైనా అతన్ని చంపేద్దామని డిసైడ్ అయిపోయారు. అందుకోసం ఒకరోజు అతను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఈవినింగ్ వాళ్ళ భార్య మంచిగా మాట్లాడి అతన్ని నమ్మించి అతనికి వాటర్ తాగమని ఇచ్చింది. అండ్ అందులో ఏదో కెమికల్ కూడా యాడ్ చేసింది. అది తాగిన తర్వాత అతను స్పృహ కోల్పోయిండు. ఆ తర్వాత వాళ్ళ ఇద్దరు పిల్లల్ని వేరే రూమ్లో పంపించేసి, అంటే ఆ టైంలో చిన్న చిన్న పిల్లలు అనమాట, అంటే 3 years 5 years, అలా వాళ్ళిద్దరిని ఒక రూమ్లో పెట్టేసి ఈ అశోక్ కుమార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అతను వచ్చేసిండు. అలా వాళ్ళిద్దరూ కలిసి ఒక షార్ప్ యాక్స్ తోటి తలని ముండాని మధ్యలో కొట్టేసి వేరు చేసేసారు. అలా వేరు చేసిన తర్వాత ఈ బాడీ ఎవరికి గుర్తుపట్టకుండా ఉండడం కోసం ఆ బాడీని కాల్చేసారు, అక్కడే నిప్పంటించేసి కాల్చేసారు. కానీ ఆ బాడీ మొత్తం కాలిపోకుండా సగమే కాలిపోయింది. ఆ హెడ్ని గుడ్డలితోటి పదే పదే కొట్టేసి మళ్ళీ అంటే పెట్టేసారు, అప్పుడు కూడా కాలిపోయింది. అండ్ అప్పుడు కూడా కంప్లీట్గా కాలకుండా సగమే కాలిపోయింది. ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఆ ముండాన్ని ఒక సంచిలో చుట్టేసిర్రు అండ్ ఆ తలని ఇంకొక క్యారీ బ్యాగ్లో చుట్టేసిర్రు. అతని బ్లడ్ ఎప్పుడైతే కింద పడిందో అతని బ్లడ్తో మార్క్స్తో ఉన్న ఆ బట్టలు అండ్ ఆ బెడ్షీట్ తోటి మొత్తం తుడిచేసారు కదా, అవి మొత్తం తీసుకొని వాళ్ళ బెలెనో కార్లో పెట్టుకొని అక్కడ నుంచి 100 kilometers దూరంలో ఉన్న జశ్వంతపుర అనే విలేజ్కి తీసుకెళ్ళి తలని ఒక ఎండిపోయిన కెనాల్, అది అక్కడ వాటర్ లేవు, దాని దగ్గర పడేసిర్రు. అండ్ బాడీని ఒక పాత బావిలో పడేసిర్రు అండ్ అతని బిలాంగింగ్స్ కొంచెం దూరంలో పడేసిర్రు. సో అలా ఇవి చూసిన పబ్లిక్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అక్కడికి వచ్చి వాళ్ళు అవన్నీ తీసుకున్నారు. అండ్ ఈ కేసుని ఎట్లా సాల్వ్ చేసిరో స్టార్టింగ్ నుంచి క్లియర్గా చెప్పేసిన. సో ఇవన్నీ ప్రూవ్ అయిన తర్వాత మీరు ఎలాంటి వస్తువులతోటి వాళ్ళని చంపారు అని అడిగితే వాళ్ళిద్దరూ వాళ్ళు యూజ్ చేసిన చాకు గొడ్డలి ఒక పొదల్లో పడేసినామని చెప్పారు. అండ్ అక్కడికి తీసుకెళ్ళి చూస్తే అవి అక్కడే ఉన్నాయి. అండ్ వాటిపైన ఉన్న బ్లడ్ మార్క్స్ని కూడా చెక్ చేస్తే అవి కూడా మ్యాచ్ అయిపోయినాయి. అండ్ ఈ క్లియర్ ఎవిడెన్స్ అండ్ ఈ స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికిన వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేసేసారు. అండ్ వీళ్ళు చేసిన నేరాన్ని చూసిన ఆ జడ్జి అయితే 21 సంవత్సరాలు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చేసిండు, అంటే 21 సంవత్సరాలు జీవిత ఖైదు విధించిండు. అండ్ వాళ్ళు బెయిల్ కోసం ఎన్నో అప్పీల్స్ చేసారు, కానీ వీళ్ళు చేసిన అన్యాయానికి కోర్టు అయితే రిజెక్ట్ చేసింది. అండ్ వాళ్ళకి 2003లో ఇచ్చిరు కాబట్టి ఇప్పుడు 2026 కాబట్టి అండ్ వాళ్ళకి 21 సంవత్సరాలు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. అండ్ వాళ్ళిద్దరికి ఇద్దరు చిన్న చిన్న కొడుకులు ఉండడంతో ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మీద ఈమె మీద నమ్మకం లేకపోవడంతో చనిపోయిన భవానీ శంకర్ వాళ్ళ నాన్న అమ్మకి, అంటే నానమ్మకి తాతకైతే అప్పగించేసారు. అండ్ వాళ్ళే వీళ్ళిద్దరిని టేక్ కేర్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఇది జరిగి 23 సంవత్సరాలు అయింది. అండ్ ఆవిడది 21 సంవత్సరాలు కూడా పూర్తయిపోయింది జైలు, ఇప్పుడైతే బయటికి వచ్చేసింది. అండ్ వీళ్ళిద్దరు పిల్లలు కూడా మేజర్ అయిపోయారు. అండ్ ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం చెప్తా చూడండి, ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టులో ఈ ఆస్తిలో వాటా నాకు కావాలని కేసేసింది. అండ్ ఆవిడ చేసిన నేరము అదంతా చూసిన కోర్టు ఆల్రెడీ పిల్లలు మేజర్ ఉన్నారు అండ్ ప్రాపర్టీ కూడా చనిపోయిన భవానీ శంకర్ వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉంది కాబట్టి దాంట్లో నీకు ఎలాంటి వాటా లేదు, అందుకోసం నువ్వు దీని మీద పెద్ద హోప్స్ ఏం పెట్టుకోకని చెప్పారు. కానీ ఆమె ఇంకొక అడ్వకేట్ తోటి అయితే నేను లీగల్గా పెళ్లి చేసుకున్నా కాబట్టి నాకు కూడా ఉంటుంది అని అయితే ఆమె అపీల్ చేస్తుంది. సో ఇది ఏమవుతుందో చూడాలి. సో అండ్ ఆ కొడుకులు కూడా మేజర్లు అయిపోయారు. వాళ్ళు కూడా మా తల్లి దగ్గర ఉండడం మాకైతే ఇష్టం లేదు, మమ్మల్ని మా తాత నాయనమ్మనే బాగా చూసుకున్నారు కాబట్టి నేను వాళ్ళ దగ్గరనే ఉంటా, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో పోను అని చెప్పేసారు. సో మొత్తానికైతే ఆమె ఆస్తి కోసం ఇంకా గొడవ పడుతూనే ఉంది. భర్తని అంత కిరాతకంగా చంపిన అనే పశ్చాత్తాపం అయితే ఆమె దగ్గర లేదు. సో ఇదండి మన భవానీ శంకర్ గారి కేసు. లిటరల్లీ ఈ కేసు గురించి వింటుంటే అయితే నాకు చాలా బాధ అనిపించింది. అండ్ ఆ కేసులో ఆ జరిగే క్రైమ్ సీన్ని ఇంకా ఎవాల్యుయేట్ చేసి చెప్దాం అనుకున్నా, కానీ కొన్ని క్రైమ్ కేసెస్ కొందరు అయితే వీడియోలో ఆ చంపే విధానము పొడిచే విధానం కూడా చెప్తున్నారు. సో అట్లా చెప్పడం అయితే కరెక్ట్ కాదు, ఎందుకంటే అది ఇంకొకరిని ఇన్స్పైర్ చేసినట్టు అనిపిస్తుంది. అందుకే మనమైతే జస్ట్ ఇక్కడ ఈ మాత్రం జరిగింది, దాన్ని పోలీసులు ఇట్లా సాల్వ్ చేశారని చెప్తున్నా. సో ఇదండి ఇవాల్టి కేసు. సో ఈ కేసు గురించి విన్న తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ లైఫ్ కేసెస్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ మీకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని జస్ట్ లైక్ చేసి కామెంట్ చేస్తేనే నాకు ఇంకొక కేసు గురించి రీసెర్చ్ చేసి వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సో కొందరు అయితే బాగానే సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొందరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి.
లైక్ కొడితేనే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ని యూట్యూబ్ అస్సలు పుష్ చేయదు. మీరే కొంచెం స్టేటస్ పెట్టుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇది ఫైనల్లీ ఇవాల్టి కేసు. అండ్ నెక్స్ట్ ఇంకొక కేసు తోటి మీ ముందుకు వస్తా. అప్పటి వరకు ఇక్కడ 2 కేసెస్ పెడతా, అవి చూసేయండి. అండ్ మీలో ఎవరన్నా మీ కేసు గురించి పర్సనల్గా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఉదయ్ డీకోడ్స్ అని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. దాన్ని ఫాలో అయిపోండి. దాంట్లో మెసేజ్ చేయండి. ప్రతి ఒక్క మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను. అండ్ వీలైతే వాళ్ళతో కూడా నేను మాట్లాడతా. సో నెక్స్ట్ ఇంకొక కేసు తోటి మీ ముందుకు వస్తా. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మన పాత వీడియోలు చూసేయండి. ఉంటా మరి. నేను మీ ఉదయ్. బాయ్.